హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వనితాస్ హ్యాపీ హోమ్. ఈ వీడియోలో 2 లేయర్స్ క్యాన్ స్కర్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తానండి. మనం డిజైన్ చేసే ప్రతి లెహెంగాకి సెపరేట్గా క్యాన్ కొని జాయిన్ చేస్తే మనీ వేస్ట్ అవుతుంది. ఆ లెహెంగాస్ని వార్డ్రోబ్లో పెట్టాలన్నా స్పేసే ఉండదు కదా. ఇలా సెపరేట్గా క్యాన్ స్కర్ట్ డిజైన్ చేసుకుంటే ఏ లెహెంగాకైనా మనం వేసుకోవచ్చండి. నేను వేసుకున్న లెహెంగాకి వితౌట్ క్యాన్ విత్ క్యాన్కి చాలా డిఫరెన్స్ ఉంది కదా, చాలా ఫ్లేరీగా వస్తుందండి. మీకు ఇంత ఫ్లేరీగా వద్దు అనుకుంటే సింగిల్ లేయర్ క్యాన్ స్కర్ట్ కూడా డిజైన్ చేసుకోవచ్చు. అది ఎలానో కూడా డీటెయిల్గా ఈ వీడియోలోనే షేర్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. స్కర్ట్ కటింగ్ కోసం క్యాన్ 9 మీటర్స్ తీసుకున్నాను. మీరు డబల్ లేయర్ కాకుండా సింగిల్ లేయరే స్కర్ట్ స్టిచ్ చేయాలి అనుకుంటే 5 మీటర్స్ క్యాన్ సరిపోతుందండి. అండ్ క్యాన్ హార్డ్గా ఉన్నదే తీసుకోవాలి. అండ్ కాటన్ లైనింగ్ 3.5 మీటర్స్ సరిపోతుంది. అండ్ స్కర్ట్ హైట్ నార్మల్ లెహెంగా హైట్ కంటే కూడా ఒక 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ తగ్గించే తీసుకోవాలి. నేనైతే 37.5 ఇంచెస్ హైట్ తీసుకుంటున్నాను స్కర్ట్కి. టోటల్ 37.5 ఇంచెస్ హైట్లో 2 ఇంచెస్ బెల్ట్కి మైనస్ చేస్తే 35.5 ఇంచెస్ వచ్చిందండి. ఈ 35.5 ఇంచెస్కి కూడా ఎక్స్ట్రా 1 ఇంచ్ మార్జిన్ యాడ్ చేస్తే టోటల్ 36.5 ఇంచెస్ మనం స్కర్ట్ హైట్కి తీసుకోవాలి. 3 మీటర్స్ కాటన్ లైనింగ్ తీసుకుని ఫస్ట్ హైట్ వైస్ డబల్ ఫోల్డ్ వేసేసి విడ్త్ వైస్ 3 ఫోల్డింగ్స్ వేసానండి. 36.5 ఇంచెస్ హైట్ ఉండేలాగా. మిగిలిన లైనింగ్ని బెల్ట్కి యూజ్ చేస్తామండి. మీరైతే కన్ఫ్యూజ్ అవ్వద్దు. జస్ట్ హైట్ వైజ్ డబల్ ఫోల్డ్ వేసేసి 36.5 ఇంచెస్కి మొత్తం 3 ఫోల్డింగ్స్ వేస్తాము. ఫస్ట్ ఈ లైనింగ్ని ప్యానల్స్ కింద కట్ చేయాలండి. ఒక 12 ప్యానల్స్ కింద. ఆల్రెడీ ఫ్యాబ్రిక్ 6 ఫోల్డింగ్స్ పైన ఉంది కదా. టోటల్ హిప్ మెజర్మెంట్కి ఎక్స్ట్రా 4 ఇంచెస్ని యాడ్ చేసి 12 ప్యానల్స్ అనుకుంటున్నాం కాబట్టి 12తో డివైడ్ చేస్తే ఈచ్ ప్యానల్ ఎంత విడ్త్ తీసుకోవాలనేది ఒక మెజర్మెంట్ వచ్చేస్తుందండి. నా హిప్ మెజర్మెంట్ 36 ఇంచెస్, దానికి 4 ఇంచెస్ యాడ్ చేసి టోటల్ 40 ఇంచెస్ని 12తో డివైడ్ చేశాను. ఈచ్ ప్యానల్ విడ్త్ 3.3 ఇంచెస్ వచ్చింది. కానీ ప్యానల్స్ అన్నీ జాయింట్ చేసినప్పుడు మార్జిన్ కావాలి కదా, సో నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ అనేది తీసుకున్నాను. టోటల్ 4.3 ఇంచెస్ మనం ప్యానల్ విడ్త్ కింద కట్ చేసుకోవాలండి. కన్ఫ్యూజ్ అవ్వకండి, మళ్ళీ క్లారిటీగా చెప్తాను. టోటల్ హిప్ మెజర్మెంట్ విత్ ఖర్చుతో 40 ఇంచెస్ తీసుకున్నాను. దాన్ని 12 ప్యానల్స్ అనుకున్నాం కాబట్టి 12తో డివైడ్ చేస్తే 3.3 ఇంచెస్ వచ్చింది. మనకి ఎక్స్ట్రా మార్జిన్ కోసం ఇంకొక 1 ఇంచ్ యాడ్ చేశాను. టోటల్ 4.3 ఇంచెస్ అనేది ఈచ్ ప్యానల్ విడ్త్. ఈ 4.3 ఇంచెస్ విడ్త్ని కూడా కాటన్ లైనింగ్కి పై వైపున కింద వైపున కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా ఒక సైడ్ లెఫ్ట్ సైడ్కి మార్క్ చేస్తే ఇంకొక సైడ్ రైట్ సైడ్కి మార్క్ చేసుకుని ఈ 2 పాయింట్స్ జాయిన్ చేస్తూ డయాగ్నల్గా లైన్ని డ్రా చేసుకోవాలండి. ఇలా నీట్గా డ్రా చేసిన ప్యాటర్న్ని సేమ్ యాస్టీస్ కట్ చేసుకోవాలి. మనం ప్యానల్స్ని క్రాస్గా కట్ చేసాం కాబట్టి కొంచెం హైట్ ఎక్కువే వస్తుందండి. కాబట్టి మనం కట్ చేసిన ప్యానల్స్ అన్నీ కరెక్ట్గా సెట్ చేసుకుని నెక్స్ట్ టేప్ని 4.3 ఇంచెస్ విడ్త్ దగ్గర సెట్ చేసుకుని కరెక్ట్గా 36.5 ఇంచెస్ హైట్కి డాట్స్ పెట్టుకుంటూ కర్వ్ని నీట్గా ఫామ్ చేసుకోండి. ఎక్స్ట్రా ఉన్న కాటన్ లైనింగ్ని కట్ చేస్తే 12 ప్యానల్స్ కరెక్ట్గా 36.5 ఇంచెస్ హైట్ వస్తుందండి. స్టార్టింగ్ కాటన్ ఫ్యాబ్రిక్ని ఫోల్డింగ్స్ వేసాం కాబట్టి ఇలా వేస్ట్ పార్ట్లో ఒక్కొక్క ప్యానల్ క్లోజ్ అయి ఉంటుందండి, దాన్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ బెల్ట్ కోసం కాటన్ ఫ్యాబ్రిక్ని 5 ఇంచెస్ హైట్లో 42 ఇంచెస్ విడ్త్ ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఇక్కడ కాటన్ ఫ్యాబ్రిక్ డబల్ ఫోల్డెడ్ మీద ఉంది కాబట్టి 21 ఇంచెస్ విడ్త్ కింద చూపిస్తున్నానండి. యాక్చువల్గా విత్ ఖర్చుతో హిప్ మెజర్మెంట్ 40 ఇంచెస్, కానీ బెల్ట్కి 2 సైడ్స్ మనము డబల్ ఫోల్డ్ వేసి స్టిచ్ చేస్తాం కాబట్టి 2 సైడ్స్కి 1 ఇంచ్ మార్జిన్, టోటల్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నానండి. అందుకే 42 ఇంచెస్ విడ్త్ 5 ఇంచెస్ హైట్ కింద బెల్ట్ కోసం ఫ్యాబ్రిక్ని కట్ చేశాను. బెల్ట్కి సింగిల్ లేయర్ కాటన్ లైనింగ్ యూజ్ చేస్తే క్యాన్ బరువుని కాయలేదని నేను సేమ్ మెజర్మెంట్స్తో ఇంకొక కాటన్ పీస్ని కూడా కట్ చేశానండి. నెక్స్ట్ స్కర్ట్కి సైడ్న ఊక్స్ కాజా బెల్ట్ కోసం కాటన్ లైనింగ్ని 6 ఇంచెస్ హైట్ అండ్ 3 ఇంచెస్ విడ్త్ ఉండేలాగా 2 పీసెస్ని కట్ చేసుకున్నాము సేమ్ మెజర్మెంట్స్తో. నెక్స్ట్ మనం కట్ చేసిన ప్యానల్స్ అన్నీ కూడా జాయిన్ చేసుకోవాలండి.
అండ్ కట్ చేసిన ప్యానెల్స్లో ఒక 6 ప్యానెల్స్ ఇప్పుడు నేను చూపించిన సైజు ఉంటాయి, ఇంకొక 3 ప్యానెల్స్ మాత్రం పెద్ద సైజ్ వస్తాయండి. ఆ పెద్ద సైజ్ ప్యానెల్స్ని సెంటర్లో కట్ చేసుకుని ఇంకా అన్ని ప్యానెల్స్ కలిపి జాయింట్ చేసేసుకోవడమే. ఆల్రెడీ జాయింట్ ఉన్నదాన్ని కట్ చేసి మళ్ళీ జాయింట్ చేయడం ఎందుకు అని ఒక క్వశ్చన్ ఉందా? మనం స్టార్టింగ్ ఈచ్ ప్యానెల్ విడ్త్కి కూడా 1 ఇంచ్ మార్జిన్ యాడ్ చేసాం కదా, మనం ఆ 3 ప్యానెల్స్ని సెంటర్లో కట్ చేయకపోతే మనం యాడ్ చేసిన మార్జిన్ వేస్ట్ అయిపోయి బెల్ట్కి జాయింట్ చేసినప్పుడు క్లాత్ అనేది మిగిలిపోతుంది. అలా క్లాత్ మిగలకుండా కరెక్ట్గా బెల్ట్కి ఈ ప్యానెల్స్ అన్నీ అడ్జస్ట్ అవ్వాలి అంటే సెంటర్లో కట్ చేసుకోవాలండి. నేను అలా కట్ చేసిన బిట్ మిస్ అయిందండి, అందుకే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా మొత్తం అన్ని ప్యానెల్స్ని జాయింట్ చేసుకున్న తర్వాత స్కర్ట్ని క్లోజ్ చేయడానికి ప్యానెల్స్ జాయింట్ చేసినప్పుడు హిప్ పార్ట్లో ఒక 6 ఇంచెస్ హైట్కి వదిలేసి మిగిలింది జాయింట్ చేయాలండి. ఆ మిగిలిన 6 ఇంచెస్లో మనము ఊక్స్ కాజా బెల్ట్ కోసం కాటన్ ఫ్యాబ్రిక్ కట్ చేసాం కదా, అవి జాయింట్ చేస్తాము. ఊక్స్ కాజా బెల్ట్ డబల్ ఫోల్డ్ వేసి స్కర్ట్ కరెక్ట్ సైడ్న ఇలా ఎడ్జ్ కంటూ ఒక స్టిచ్ వేసుకోవాలండి. ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఊక్స్ కాజా బెల్ట్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసి బ్యాక్ సైడ్ కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ సేమ్ ప్రాసెస్లో బెల్ట్ని డబల్ ఫోల్డ్ వేసి స్కర్ట్కి ఎడ్జ్ కంటూ ఒక స్టిచ్ వేసుకోవాలండి. ఈ బెల్ట్ని లోపలికి టర్న్ చేసి ఇంకొక స్టిచ్ వేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ ప్లాకెట్లా సెట్ చేసుకుని ఇంకా కదలకుండా ఉండడం కోసం ఎడ్జ్ కంటూ ఒక స్టిచ్ వేసేయండి, సరిపోతుంది. నార్మల్గా స్కర్ట్స్కి సైడ్ థ్రెడ్ టై చేసుకునే ఏరియాలో ఓపెన్ అయిపోతూ ఉంటుంది కదా, కానీ ఇలా ప్లాకెట్ కింద స్టిచ్ చేసుకుంటే సైడ్ ఓపెన్ అవ్వకుండా క్లోజ్ అయ్యే ఉంటుందండి. ఎడ్జ్కి ఒక ఊక్స్ కాజా వేసుకుంటే సరిపోతుంది మొత్తం క్యాన్ స్కర్ట్ ఫినిషింగ్ అయిన తర్వాత. నెక్స్ట్ స్కర్ట్ బాటమ్ పార్ట్లో ఫ్యాబ్రిక్ని డబల్ ఫోల్డ్ వేసి స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ బెల్ట్ కోసం కట్ చేసిన 2 పీసెస్ కదలకుండా ఉండడం కోసం 2 సైడ్స్ ఒక స్టిచ్ వేయాలి. అండ్ బెల్ట్కి 2 సైడ్స్ డబల్ ఫోల్డ్ వేసి స్టిచ్ వేయడానికి 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ తీసుకున్నాం కదా, సో ఈచ్ సైడ్ 1 ఇంచ్కి డాట్ పెట్టుకుని 1 ఇంచ్కి కరెక్ట్గా డబల్ ఫోల్డ్ వేసి ఒక స్టిచ్ వేసుకోవాలండి. నెక్స్ట్ బెల్ట్కి స్కర్ట్ని జాయిన్ చేయాలి. అండ్ ఎలా పడితే అలా అయితే జాయిన్ చేయొద్దు, బెల్ట్ కరెక్ట్ సైడ్న స్కర్ట్ రాంగ్ సైడ్ ఫేసింగ్ పెట్టుకుని స్కర్ట్ కరెక్ట్ సైడ్న మనం స్టిచ్ అయితే వేస్తాము. ఇలా నీట్గా మొత్తం బెల్ట్కి స్కర్ట్ని జాయిన్ చేసేయడమే అండి. ఇలా నీట్గా స్టిచ్ చేసిన తర్వాత బెల్ట్కి ఇంకొక సైడ్న ఒక 1/2 ఇంచ్కి ఫోల్డ్ చేసి బెల్ట్కి స్కర్ట్ని జాయిన్ చేసిన స్టిచ్ ఉంది కదా, అది కనిపించకుండా దానిపైన నీట్గా స్టిచ్ని ఎడ్జ్ కంటూ వేసుకోవాలండి. స్కర్ట్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ దీనికి క్యాన్ అటాచ్ చేయాలండి. 9 మీటర్స్ క్యాన్లో ఫస్ట్ 5 మీటర్స్ క్యాన్ తీసుకుని 27.5 ఇంచెస్ హైట్ ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఈ 5 మీటర్స్ క్యాన్ని ఫస్ట్ లేయర్గా యూజ్ చేస్తాము. నెక్స్ట్ సెకండ్ లేయర్ కోసం మిగిలిన 4 మీటర్స్ క్యాన్ని కూడా హైట్ వైజ్ డబల్ ఫోల్డ్ వేసి సెంటర్కి కట్ చేస్తే మొత్తం 2 పార్ట్స్ అవుతాయండి. 4 మీటర్స్ క్యాన్ కూడా ఆ 2 పార్ట్స్ని జాయిన్ చేస్తే టోటల్ 8 మీటర్స్ క్యాన్ని మనం సెకండ్ లేయర్గా స్టిచ్ చేయడానికి యూజ్ చేస్తున్నట్టు. కన్ఫ్యూజ్ అవ్వకండి. 4 మీటర్స్ క్యాన్ని మనం ఇలా సెంటర్ కట్ చేస్తున్నాం కదా, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 పార్ట్స్ అయ్యాయి కదా, సో ఫ్రంట్ పార్ట్ 4 మీటర్స్ ఉంది, బ్యాక్ పార్ట్ 4 మీటర్స్ ఉంది. ఈ రెండింటిని మనం సైడ్ జాయింట్ వేసుకుంటే టోటల్ 8 మీటర్స్ అనమాట. క్యాన్ కటింగ్ అయిపోయింది. మరి ఫస్ట్ లేయర్ని ఎక్కడ జాయిన్ చేయాలి, సెకండ్ లేయర్ ఎక్కడ జాయిన్ చేయాలని ఒక డౌట్ ఉంటుంది కదా. బెల్ట్ కింద నుండి ఒక 8 ఇంచెస్కి ఒక డాట్ పెట్టుకోండి. ఫుల్ స్కర్ట్కి ఇలా మొత్తం డాట్స్ పెట్టుకోవడం వల్ల ఇంకా కన్ఫ్యూజన్ ఉండదు. అక్కడ ఫస్ట్ లేయర్ క్యాన్ని జాయిన్ చేస్తాము. నెక్స్ట్ 8 ఇంచెస్ నుండి 7 ఇంచెస్కి ఇంకొక డాట్ పెట్టుకోండి. అక్కడ సెకండ్ లేయర్ క్యాన్ని జాయిన్ చేయాలి. మనం క్యాన్ని 27.5 ఇంచెస్ హైట్కి ఒకటి కట్ చేసాము, ఇంకో క్యాన్ని సెంటర్ కట్ చేసాం కదా, ఆ ఏరియాలో చాలా రఫ్గా ఉంటుందండి. దాన్ని డబల్ ఫోల్డ్ వేసి ఫస్ట్ స్టిచ్ చేసుకోండి. అండ్ 2 లేయర్స్ క్యాన్ వద్దు అనుకునే వాళ్ళు జస్ట్ 5 మీటర్స్ క్యాన్ని డబల్ ఫోల్డ్ వేసి సెంటర్ కట్ చేసుకుంటే 2 పార్ట్స్ అవుతాయి కదా, అది సైడ్ జాయింట్ వేసేసి టోటల్ 10 మీటర్స్ని కూడా నేను సెకండ్ లేయర్ ఎలా స్టిచ్ చేస్తానో సేమ్ యాజ్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది.
నెక్స్ట్ ఫస్ట్ లేయర్ కోసం 27.5 ఇంచెస్ హైట్ కట్ చేశాను కదా, ఆ క్యాన్ని డబుల్ ఫోల్డ్ వేసి స్టిచ్ చేసుకున్నానండి రఫ్గా ఉన్న సైడ్. నెక్స్ట్ ఇంకా స్కర్ట్ కరెక్ట్ సైడ్న ఎక్కడైతే 8 ఇంచెస్కి లైన్ డ్రా చేశానో అక్కడ ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే క్యాన్ వదిలేసి అక్కడ నుండి స్టిచ్ అయితే స్టార్ట్ చేశాను. స్ట్రైట్గా 1 ఇంచ్ స్టిచ్ చేసిన తర్వాత 3 ఫింగర్స్ విడ్త్ ఉండేలాగా నేను ప్లీట్స్ని అరేంజ్ చేసుకుంటూ ఫస్ట్ లేయర్ క్యాన్ని మొత్తం స్కర్ట్కి జాయింట్ చేశానండి. అండ్ ఎండింగ్లో కూడా క్యాన్ని ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి స్టార్టింగ్ వదిలిన హాఫ్ ఇంచు ఈ హాఫ్ ఇంచ్ని కూడా యూజ్ చేస్తూ డబల్ ఫోల్డ్ వేసి స్టిచ్ వేసేసానండి. అండ్ 2 సైడ్స్ క్యాన్ని జాయిన్ చేసేటప్పుడు డబల్ ఫోల్డ్ వేసే జాయిన్ చేయాలండి, లేదంటే క్యాన్ గుచ్చుకుంటుంది. స్కర్ట్కి ఫస్ట్ లైన్ అయితే జాయిన్ చేసేసాము. నెక్స్ట్ స్కర్ట్కి ఎక్కడైతే 7 ఇంచెస్కి ఇంకొక లైన్ డ్రా చేసామో ఆ లైన్ని యూజ్ చేస్తూ క్యాన్ని జాయిన్ చేసుకోవడమే అండి. మీరు సింగిల్ లేయర్ క్యాన్ స్కర్ట్ స్టిచ్ చేసుకోవాలన్నా సేమ్ ప్రాసెస్, ఫస్ట్ లేయర్ని స్కిప్ చేసేస్తారు. మీరు 5 మీటర్స్ క్యాన్ అయినా ఇలా యూజ్ చేయొచ్చు, లేదంటే నేను చూపించినట్టుగా 4 మీటర్స్ అయినా యూజ్ చేయొచ్చండి సెకండ్ లేయర్ కోసం. ఇంకా ఫస్ట్ లేయర్ క్యాన్ని ఎలా స్టిచ్ చేసామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సెకండ్ లేయర్ క్యాన్ కూడా స్టిచ్ చేసి సైడ్ జాయింట్ వేసేసుకోవాలండి. క్యాన్ స్కర్ట్ని ఈజీగా ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాలో డీటెయిల్గా చూపించానని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.